శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. ఇదేం కాలం? శ్రమకాలం. ఇంకొక కాలం ఉంది, అది నిర్ణయ కాలం. అబ్రహాంతో మాట్లాడతాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను వస్తాను, అప్పుడు నిశ్చయముగా శారా నీ కుమారుణ్ణి కంటుంది. అబ్బాయి, ఇప్పుడు ఎన్ని కాలాలు వచ్చినాయా? శోధన కాలం, అశుభకాలం, దర్శన కాలం, శ్రమకాలం, కోతకాలం, నిర్ణయ కాలం. సరే, కోతకాలం పక్కన పెడదాం. ఎన్ని కాలం? 5 కాలాలు వచ్చినాయి. నిర్ణయ కాలం. ఈ కాలాల సంగతి సరే, ఇప్పుడు మనం ఇంటికి పోయే కాలం ఎప్పుడు అనే డౌట్ రానియొద్దు. ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టే కాలం ఎప్పుడు అనే డౌట్ రాని. ఆ కాలం త్వరలోనే వచ్చును. కూటం అయిపోయిన తర్వాత ఇంటికి పోయే కాలం కాదు, మనం పని చేసే కాలం. బోళ్ళంత పనులు ఉన్నాయి. మర్యాదగా ఒక ముద్ద తిని ఎవరికి తగ్గ పని వాళ్ళు చేస్తేనే పెందలాడ అయిద్ది. అసలుకే వర్షాలు ఉన్నాయంట. ఎట్నో దేవుడి దేవాలు ఇవాళ పడలేదు, ఇంకా పడిందంటే మన పని మామూలుగా ఉండదు. కాబట్టి కూటం అయినాక చూసుకొని ఎవరికి తగ్గ పని వాళ్ళు ఏదో ఒక చేసి వెళ్ళాలి, పనులు ఉంటే వెతుక్కొని. సరేనా? ఇది ఇప్పుడు ముగింపు కాలం. కొన్ని కాలములను గురించి బైబిల్లో రాస్తుంది. ఇంకొక విచిత్ర మాట ఏంటంటే, విచిత్రమైన మాట, కాలమే ఆయన అని రాస్తుంది.